ఐపీఎల్లో రికార్డ్ చేసింగ్ నమోదైంది. ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 264 పరుగులు చేసింది. అయితే ఏమాత్రం బెదరకుండా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది పంజాబ్. ఐపీఎల్ చరిత్రలో ఇదే రికార్డు ఛేదన. అంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉంది. కేఎల్ రాహుల్ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపట్టడంతో తొలుత ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య అదిరే ఆరంభమిచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడు కొనసాగించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.